హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్. మరి అయ్యా ఇవాళటి రోజు లోపల పవిత్రమైనటువంటి పండుగ మహాశివరాత్రి. శివరాత్రి పర్వదిన సందర్భంగా మరి ఆకనపల్లి గ్రామ వీరాంజనేయ కమిటీ సేవా వాళ్ళు కలిసి మరి ఇలాంటి రోజు లోపల మరి ఇలా శివుని పేరు మీద శివరాత్రి జాగరణ గురించి మరి శివనామస్మరణ చెయ్యన్నని, హరినామస్మరణ చెయ్యన్నని, రామనామస్మరణ చెయ్యన్నని మరి యొక్క కాలక్షేపం చేపిస్తున్నారు. అపరూప సుందరి ఒగ్గు కథ. ఆ కోడళ్ళ ఇంటికి ఎట్లా పోతున్నది శకుంతలదేవి. సర్వమంగళము రామ సీత రామ రామ సకలిగా ఆకలైతున్నదాని బిడ్డ పాలు ఇద్దా అంటే నా దగ్గర పాలు సరిపోతలేకపోయే. నేను కోడళ్ళ వేడికి పోయి వాళ్ళ చేతుల్లో నిన్ను పెడతానని మెల్లంగా మెల్లంగా బిడ్డను బాగా కట్టుకోని కోడళ్ళ వేడికి కోడలా ఏం చేస్తారు ఇట్లా నడవ ఆగుతలేదు. మునపట్టు వాళ్ళ పాడై పట్టి ముండ ఎప్పుడు ఇంటనే సత్తవి ఎత్తిగారుతాను. 2 కుప్పులు ఎత్తురా లంజాన కూడా లాస్ అవుతావు బడుకావు. నా నెత్తిలో పుట్టి నా రక్తం దాగి బతికిన నేను బుక్క పోతే మందికి ఇస్తారు. అవి మానం ఉన్నది ఏమన్నా అక్క ఏందే గిన్ని పేర్లు పడ్డే ఏరియా కడగొస్తాను అవి నువ్వు ఏం చేయాలి? చెల్లె నా రెక్క ఉరిక ఉంటుందా? మీ భావన కొంట పోయి బండాల్లో పెట్ట వాడు రిక ఉంటాడు, నా రెక్క ఉరిక ఉంటాడు. ఏం చెప్తాండే పొద్దుగాల ఎత్తనే పోరు. అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాము, అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుంటాం. ఏంటిదో పెట్టుకునేది? పత్తిత్తులు ఎంతో బిరబిర వేండు బెల్లం పెళ్లి కాడుతో బిందా చిత్రమట తెచ్చిండు. మరి ఆ ఇత్తులు పెట్టినాడు వానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో. నా కాలు మొక్కిపోయి ఇత్తులు పెడితే పోకుండా పోకుండా వచ్చింది. ఈడ అనేకమైన కాలమాయే. ఇత్తు మరొక ముందు చెట్టెత్తు గడ్డి పుట్టింది. 300 కైకిలన్న కాంచి ముసలి సంవత్సరం కూడా దొరకలేదు. ఆటోలెక్కిపోకట ఏ అటను పోదాం పారి ఇంకో ఊళ్ళకు 400 అట అని బిడ్డ ఉరుకుడు. ఒక్కదాన్ని రెక్క ఉరికాం లేకుండా కలుసుకున్నా దొడ్డికి పోయినప్పుడే చేతులు రిక ఉంటాను. ఇక గక్కనే గోక్కుంటాను పేర్లు పడి వంటి పడేయాను. ఇక అక్క నీకు ఈ విషయం తెలిసినాదే? ఏంటిదని ఊరు మీద వార్తలు ఉత్తగానే చెప్తే సిటీ కేబుల్కి ఇచ్చినట్టు కాదే. మన మామ చచ్చిపోయినప్పుడు ఆ ముండ కొడుకులు ఓక పాయిరి మనల్ని ఓనియ పాయిరి. అవునే అలా అజ్జ కొడుకులు ఓలే మనల్ని ఓనియలే. గంటకే కావచ్చు ఈ ఆకనే పెళ్లి కాడ అమ్మలక్కలు పొద్దందాక ఇండ్ల చేన్ల మనదే ముచ్చట గుసగుస బిష్ గుసగుస బిష్ గుసగుస బిష్. ఏందే గుసగుస అంటే నాకు తెలుస్తుంది కానీ బిష్ బిష్ అంటే తాడుగొట్టు ముచ్చట్టు పుండకోరు ముచ్చట్టు. ఇగో దాని అవ్వ సత్య పోపోదురా, దాని అయ్య సత్య పోపోదురా, దాని అన్నదమ్ముడు సత్య పోపోదురా. మొగలంజ కొడుకులు పోకుండా ఆడోళ్ళకి సిగ్గుమానం లేదా అని అమ్మలక్కలు మూతిలో మూతి పెట్టి చెప్పుకుంటున్నారు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇయ్యాలి? అక్కడ పోయి ఏడవకుండా ఇక్కడ నన్ను ఏడుస్తాం. నేను ఏడిచినప్పుడు నువ్వు కుంచు, నువ్వు ఏడితే నేను కుంచుతా. ఏ సమితోటి పని లేదు మనకి. కాదే ఏ నువ్వు ఊకుంటున్నారా నువ్వు కుంచుడు అంట అదే తోసు కాదే. ఇగో చెల్లె మీ బావ కొడితేనే నేను ఎప్పుడు ఏడవలేదు. నువ్వు ఎందుకు ఎత్తావు? నువ్వు సాతికల్లా ఆడదాని అని ఏడు సచ్చెండుకపోతాను. చెల్లె ఇగో 2 ముచ్చట్లు అర్రియంగానే అక్క నువ్వు ఊకోనికి బీపున్నది ఊకో అనాలి. నువ్వు ఇక మొదలు పెడతాన్నా. మామ నువ్వు గిట్టట్ట చేసిపోయినవే మావా. మావా నువ్వు చిన్న కోడలు చూడండి ఆగపోను. ముసలోడు మంచోడు ఉండే. ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరు చూస్తారు? మావా నువ్వు రాత్రి 11 అయ్యేదాకా
ముసలోడు బిత్తిరి సత్తన్న అర్థం చూసేది. ఇప్పుడు నీ చిన్న కోడలు ఇల్లు చిన్నవాత అన్ని కాదు ముసలోడు ఉంటే గలగాలు ఉండేది. మామా నువ్వు బెల్లం పెళ్లి పోతే పొడుగు పొడుగు తెచ్చి చిన్న కోడలకే పెరుగులే ఏంటి పొడుగు పొడి బజ్జీలు వరడి పండ్లు మా తెచ్చే ముసలోడు. ఇప్పుడు నీ చిన్న కోడలకి ఎవరు పెడతారు మొగడు పెట్టాడా? మామా నువ్వు బెల్లం పెళ్లి పోతే నీ చిన్న కోడలు ఎంబడి పెట్టుకొని ముసలోడు నేను బెల్లం పెళ్లి మార్కెట్ పోతూ కూరగాయల. ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరెంబడి బొమ్మన్నావు మొగడెంబడి పోరా అని అట్లా కావాలి పోతే నీ చిన్న కోడలు నువ్వు మాట్లాడుకుంటా వదరు కాదు సోపతి పోదు. ఇప్పుడు మక్క మేడం తాగం అవుతుంది కాదు వామ మేము ఏడిచేడిచి నెరువట్టాం ఒక్క బాటలు మందు ఓ డెబ్బెడు బాగార బాగడి కూరగారు నూనె పెట్టి మా ఇద్దరక్క ఎల్లెల నల్ల తోలి 2 తలుపులు పెట్టి తెల్లారంగ 3ంటికి తలుపు తీయండ్రే అమ్మో నేను మంచిగా ఏడ్చింది ఇంకెట్లా ఏడుస్తారు గట్టిగానే ఏడుపు. నేను ఏడుపు అందరు ఏడవాలి. ఏంటి నువ్వు ఏడితే ఆఖరి పిల్లలు ఏడుతారా ఎట్లా ఏడుతావో ఏడుగా నేను చూస్తా నువ్వు గచ్చ చేసిపోతుంది ఆడు ముసలోడైనా శాతనయ్య కాడికి చేసిండు పెద్ద కోడలు నువ్వు ఒక్కడే ఒకనే కాదు. ఒక్క నిమిషం ఇప్పుడే ఒక్క నిమిషం మీరిద్దరు ఒకటే కాడ ముచ్చట పెట్టుకుంటారు. నువ్వు ఏడితే ఈ వాడ కట్టోళ్ళని తీస్తారన్న వాళ్ళు అవుతారు మన కట్ట వాళ్ళకి ఏడితేనే మా చెల్లె ఈతలు పడ్డాడు ఏడిచినట్టు చెల్లె ఇక ఏడ్చిన కాడికి రాదు కానీ ఎంతో సప్పుడు అయితే నీది వాపి చూడిపోయి. ఇప్పుడు ఏంటిదే వాపి చూసేది? తలుపు రెక్క రెక్క అయితేనే ఏడిచి పడితే తినుకున్నావులే మనవాడ సటుకు లక్కు పట్టుకు శాంతాబాయి అక్క ఆంటీ. ఇప్పుడు ఆంటీలు ఎక్కడి అని తీసుకురా నేను కాదే అత్తమ్మ వచ్చింది. చెల్లె మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది మీ గ్యాస్ మీద అర్థం నిన్న వేయిన ముండ కొడుకు గ్యాస్ మొత్తం పట్టుకొని బెల్లం పెళ్లికి వేయిండు. ఇంతవరకు పత్తరాలి. మా రాజ కొడుకు కూడా వేయిండు. ఇద్దరు కలిసి చేయడం మునిగారు. అయినా అల్లు పట్టినట్టు ఇద్దరిది మన ఇద్దరిది ఒకటే డేట్ కదా. ఏం డేటే మరి బుక్ డేట్? ఇద్దరు ఒక డేట్ అన్న వాళ్ళే మా తండ్రి అవుతాండి. ఇద్దరు మేము ఆమె ఇదే డేట్ కావచ్చు. అయ్యో నా బిడ్డకు పాలు ఇద్దామంటే నా దగ్గర పాలు లేకపోయే. పాల కొరకు నా బిడ్డ పాలు ఆడుతున్నదని నా బిడ్డను బాగా కట్టుకొని మీ వేడికి చేరవచ్చిన ఇన్ని పాలంటే ఓదుకొని నా కోడలా బిడ్డ నల్ల విసుకొని మీరు కొట్టించుకుంటారు మేము కొడతాము. కొట్టుడు మా ఇంటి వాడు కొట్టడా అన్నట్టు ఇగో ఈ మాట మీకు అర్థమైందా? మీ ముచ్చట మీకేనా? అదే ఉంటుంది. అయ్యో ఏమిటమ్మ కోడలానే నా కోడలా, ఏమిటమ్మ కోడలానే నా కోడలా, అత్తమ్మ నచ్చినానే నా కోడలా, అత్తమ్మ నచ్చినానే నా కోడలా. ఏం కొట్టుకుంటారా? మీరు కొట్టించుకుంటారు మేము కొడతాము. ఇదంతా కొట్టుడు మా ఇంటి వాడు కొట్టడా దాంతోటే కొట్టించుకోరి. ఇన్ని అరువులకి ముచ్చట మీకు అర్థమైందా? కాలే గొంగట్ల రాళ్ళు పోసుకొచ్చినట్లేదా? ఉన్నది. ఇగో మీరు పడుసులు అంజలే, మీరు గొడ్డోళ్ళు. నేను ఇంత ముసళ్ళని అయిన బిడ్డను కానీ అన్నట్టు కాదా? పిల్ల పాలకేడుతాని పక్కలేసుకొని పాలింగ్ అయితే నేనేమన్నా కన్ననా పెంచినా గావరించి గడ్డ వచ్చి అత్తగాళ్ళు ఆడిది మాట నచ్చునా? మాట్లాడేమన్నా సంవత్సరం ఇట్లా నచ్చున అత్తగాళ్ళు ఆడిన పాల చేపలు వస్తా నేనే పాలి మాట్లాడితే చేతులు అదే నీకు ఇచ్చేది
అప్పుడు సాల్ చెప్పు తర్వాత బిడ్డ పేరే నాదే అన్నదట నాకు అందరూ సాల్ చెప్పేటోళ్ళు అయింది ఇవాళ మేము కూడా పొద్దుగాలు అయితే డబల్ రొట్టె తింటాను చాయ్ తాగుతాను చెక్క పెట్టుకుని తింటాను కోడలా ఎందుకేగా తీరు మాట్లాడుతున్నారు అది 3 రోజుల పిల్లప్పుడే ముద్దిచ్చుకుంటే మొద్ద సొంటిని మొగడు తెచ్చిండు ఇప్పుడు దాన్ని తెచ్చి మా పక్క లోపలేసినట్టయితే నా చెల్లె సత్తడో నేనే సత్తను ఎవరికంటే ఉన్నది ఎవరానాడి బిడ్డనే కొండారో నీ బిడ్డనే వయసు ఒక్కరిస్తే కోడి కొక్కరిచ్చినట్టు ముసల్తనానికి కుసగుడాలు బుచ్చినట్టు ఇచ్చిపెట్టి ఇంత మరిపోయే గుడ్కోర బలిచి అట్టత్త వై ముంగడం ఉంటంత వేసుకొని మొగని పోగొట్టుకున్నావు ఇప్పుడు దాని తెచ్చి మా పక్కలెత్తే మేము దత్తం కావచ్చు తనకు లేని దాంట్లో పోయి ఆడిపోతాం బతుకు జడ మాకెందుకే పోరిపోయి పెట్టాం మీ అవనైతే గిచ్చినందు అని ఎట్లా మీ అవనైతే గిచ్చినందు అంటున్నా అబ్బలే విన్నరా మీ అవ్వనైతే గిట్టనే అంటేవా అంటాను ఇప్పుడు ఏ సంతులు మాట్లాడు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా ఇప్పుడు బాగా మాట్లాడి మావ కాలు విరిచిరి దీని మొక్క మీద ఉన్నదా మావ గిట్ట ముసల్తనానికి కోడళ్ళ ముంగట మొగ నిడిచిపెట్టి అట్ట వయచ్చి ముంగట ముత్తంత వేసుకొని మొగన్ని పోగొట్టుకొని బిడ్డని గాని కోడళ్ళ రద్దీ ఎత్త నచ్చిందా రద్దీకి రామశలక దుబ్బుడు దుబ్బరగాడన్నట్టు నా అవ్వదోలు ఎట్లా తీసినావు ఉండావే మొండి పోకముండా నీ వల్ల ఊడుగు బరిగలతో అత్త ఊటు కొట్టేదానే నిన్ను తంగడి బరిగలతో సమితి తరిమి కొట్టేదానే నిన్ను కళ్ళు చూడు తన బొమ్మలు చూడు ఇప్పటికి బ్యూటీ పార్లర్ పోతుంది బొమ్మలు గీకించుకొని ఐబ్రోలు దిద్దుతుంది మరి ఐబ్రోలు దిద్దుకుంటే అందంగా తయారయ్యేది ఎందుకంటే కార్తీక దీపం సీరియల్ దీపిక లెక్క తయారైతుంది మరి ఏ డాక్టర్ బాకులు అయినెత్తదో కళ్ళు చూడు కన బొమ్మలు చూడు కళ్ళు చూడు కన బొమ్మలు చూడు ముండి వస్తుంట రీతిగా నీ అవకడపుల బండ కొట్ట గుండు కొట్ట రాయి కొట్ట రప్ప కొట్ట రోజు కొట్ట నీ బిడ్డ నిన్ను వంటలో ఇంటనక బొంద పెట్ట బొంద వీడి కలకరా బోడ బైరే బరక నీతో భర్త నేనే అంటే తప్పు ఆడితే తప్పు మంచం కింద ఎవడే పాపాన్ని మొగడాకి ఆడు పొద్దుదాకా దున్నవా వచ్చేవాడు కుంచుకున్నాడు మంచాల కనిపించిన నా మొగడు వచ్చిందని చెప్పిన మంచం కింద వచ్చిందా స్వచ్ఛవార కల్లా మొగడు అనుకున్నాడు 10 మందిలో పెడితే పరువు పోతుంది మాటతోటి మెల్లగా అడిగి తెలుసుకుంటారని అంటే తప్పు ఆడితే తప్పు మంచం కింద ఉన్నాడు ఎవడే పాప అంటే అది ఇంకా తెలివి కల్లది అయ్యో చూడనే చూసిడు లంచకొడు కనుక్కొని మీకు వాళ్ళ పిల్లికి 4 షేర్లు వచ్చినాయి నల్లి రవటానికి వచ్చి 12 కొయ్యాలని అన్నదా నేనంటే తప్పు వచ్చింది కానీ అంటే తప్పు రాలేదా మా మామను వాసి అట్ట వై ముంగడం ఉంటంత వేసుకొని వచ్చి మగాన్ని పోగొట్టుకున్నావు దాన్ని తెచ్చి మా పక్కలైతే మేమే సత్తాం నీ కొడుకులే సత్తరు మా కత్తు ఇప్పటికైనా నీకు బుద్ధి వస్తే నీకు ఇగురం లేకపోతే దాన్ని ఇగురం అడుగు చెప్తా అందరూ భూమిని వచ్చిన వాళ్ళు తప్పు చేయకుండా ఉండరు తెలుసో తెలియకుండా చేస్తాం కానీ ఎవరన్నా చెప్తే అర్థం చేసుకొని సరిదిద్దుకోవాలి నీకు ఇగురం లేకపోతే నేను చెప్పుతుంది కోరి ఉట్టిన గడియ మంచిది కాక సీత ఉట్టలంక చేయడన్నట్టు నీ భర్త వచ్చిండు నీ ఉండతనం వచ్చింది ఇప్పటికైనా నా కొడుకులు కోడళ్ళు చల్లగుండాలి కోటికి పడిగెత్తాలన్న ఆడిదాని అయితే దాని బొండిగా విసుకు నీ మొగరి బొంద పొంటి బొంద పెట్టచ్చి నా ఇంటి ముంగడ ఊడిచాలు సచ్చదాకా నీకు బోగట్టకపోతే శీలంజలి పిలువు శివ శివ నా బిడ్డను నేనెందుకు బిడ్డ ఇంతకన్నా మంచిగా ఆడిదాన్ని చెప్తావు ఎవరు చెప్పారు ఎవరన్నా ఇగురం చెప్పు సూర్యప్రభ అంటే ఈ నిడిసింకొని పట్టుకొని పొమ్మంట కానీ సంసారం వ్యక్తం చెయ్యని ఎక్కడ అర్థమైతే దాని బొండిగా విసుకు బొంద పెట్టి రాకో నేను తప్పవా ఇగో అయ్యో నేను అలుగుతానమ్మా ఏమి చూడండి అది
శంభు అది సిక్కెంట్ కదా కచ్చిందేనేవి సింగులు తీసి 4 సార్లు చెప్పుకుంటాడు నవగారు అంత లేకిడోళ్ళారా ఈ రాత్రి పెద్ద పెళ్లి ఫోన్ చేస్తే ట్రాక్టర్ లోడ్ చేసి పంపుతారు పోరు నీకెందుకు రా ఆడోళ్ళ ముచ్చట నువ్వు ఆడి అది ఎందుకేసిన ఎరికేనా ఉన్న భూములని నీ మొగడు మంది పాలు చేసిండు కాబట్టి బిడ్డను చంపనన్నావు కాబట్టి రేషన్ గల్ల ఆడిదాని అయితే పిల్లి ఈనాక పిల్లి కూరల నోట పట్టుకొని ఏడిని ఎట్లా దింపి సాపుతుందో ఆ పొడినెత్తుకొని సిప్ప కడుగుంట పట్టుకొని ఎందరెందరికి నీ మొగడు భూములు వంచిండు అందరి ఇళ్ళల్లో అడుక్కొని తిని ఆఖరిని అడచ్చి ఆకిట్ల సిప్ప పట్టుకొని నిలుసుంటే ఉప్పు లేని సప్పడి గంజి నువ్వు సిప్పల వస్తా అన్నం పెడితే నీకు అంకారం వస్తుంది గడక నీకు గౌరవంత వస్తుంది నడువు నడువు అయ్యో నడిచి మాట్లాడే అత్త ఇయ్యల్లా వట్టంగా దొంతులుగా ఎక్కంత తిర్రా పెద్ద పెద్ద అడుగులు ఎత్తుకుంటే ఎర్రత్తన్నా ఇక్కడ ఏం దాచినాం ఇగో చెప్పు సీట్రి గర్వం కాడు ఎత్తన్నా ఆయన ఆడిదాని వైపు దాటులు అవద్దు ఆయన మనిషిలో మాట ఎత్తుకోదెబ్బా నీ మొగడుగా చిన్నాడని మొదలు వేయింది దాని తండ్రిగా చిన్నాడు దాని తరం మునిగింది అది ఉట్టిన్నాడు దాని పుట్టింది బూడిద అయింది ఈ ఆకలి పెళ్లికాడు అందరి అత్త తిని ఆకర్నాడు వచ్చి సిప్ప పట్టుకొని ఆకిట్ట నిలుసుంటే ఉప్పు లేని సప్పడి కానీ సిప్పల మొత్తపో నేను అన్న తప్పున్నాదల్లా నాదేమన్నా తప్పుంటారో తెల్లారి ఆకలి పెళ్లికాడ ఈ మందిరంతా కుప్పేసి ఇటువంటి పని నువ్వు ఎట్లా చేసినా కానీ కుక్క పీనాలు నా మొక్క మీద ఉంచునే ఉంటపో ఇంతకన్నా సీట్ ఉంటారా అయ్యో భగవంత ఇద్దరు ఓడళ్ళు కూడా ఇంటికెళ్ళి వెళ్ళగొట్టబట్టే నా బిడ్డ నీకు పాల కొరకు పాతులాడుతున్నవాని బిడ్డ నీకు ఆకలైతున్నదాని బిడ్డ ఓ పిల్లలున్న తల్లులారా కొంగు చేత పట్టుకొని నా బిడ్డను పట్టుకొని మీ బేడికి నేను వస్తున్నా ఒక్క 50 100 ఉంటే నా కొంగు లోపల వేసినట్టయితే ఎక్కడికన్నా వెళ్ళిపోతా నా బిడ్డను చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా లోక బంధువులారా చూడండి జనులారా చూడండి జనులారా ఎలా రాసిన రాత ఎడ్సిన రపవోదు ఎలా రాసిన రాత ఎడ్సిన రపవోదు ఎలా రాసిన అయ్యో కలము రాసిన రాత కడిగిన రపవోదు కలము రాసిన రాత వెంకటేశ సంకటేశ ఎడనున్నవు శ్రీనివాస వెంకటేశ సంకటేశ ఎడనున్నవు శ్రీనివాస వెంకటేశ సంకటేశ శివరాత్రి పేరు వినా ఇక్కడ కథ చెప్పుతాను చూస్తామని ఆదరణ బాధ వచ్చినట్టున్నది పైసలు లేనోళ్ళు బాధపడకుండ్రి కాళ్ళ కడాలున్నా కళ్ళ అద్దాలున్నా కమ్మల గుట్టాలున్నా పట్ట కొడుకులు ముక్కు పుల్లలు పట్ట పుల్లలు ఉంటుందని పోగు మరి ఏమంటాను అని దెబ్బను మరిచిపోయి ముక్కు పుల్లలు వేసారు చీవిడట్టితే కరోనా వస్తుంది కమ్మలు మాకయ్యింది దిమ్మలు మీరే ఉంచుకోండి అయ్యో దనకర్త దాగబోడు సురుముల్లే ఆగబోదు దనకర్త దాగబోడు అయ్యో సురుముల్లే ఆగబోదు దనకర్త దాగబోడు అయ్యో అంజనేయ స్వామి నీకు అది కర్తలేన తండ్రి అంజనేయ స్వామి నీకు నేను తిరునాడయ్యాది
మీరు దాన వల్లగా అయ్యో మీరే కొడుకులు కొట్టిండ్రు నా కోడళ్ళు తిట్టిండ్రు అగో ఎత్తడి వాళ్ళకు ఎంత గట్టి ఎత్తడి చూడుండ్రి అవ్వా అగో మీ ఇళ్ళ పండి నేను వస్తున్నా మీ దగ్గర ఒక 20 రూపాయలు ఉన్నాయి 50 రూపాయలు ఉన్నాయి 100 రూపాయలు ఉన్నాయి నా ముఖం చూడకుండా నా బిడ్డ ముఖం చూడరా మీరు చేసిన దహన ముత్తవోదు అగో ముట్టింది ముచ్చమవుతుంది పట్టింది పొగడం అవుతుంది ఇద్దరు కనుక వస్తువులు మీరు కలుగుతాయి తోగల వల్లన్న తోడా ఉంటాడు దాపుల వల్లన్న దయతో చూస్తాడు అయ్యో అయ్యో జపతి రామ రామాని వే రామ సద్దల్లరాయి సద్దల్లరాయి ఏ తల్లి అన్నారో గెచ్చల్లరాయి ఆ తల్లి ఆ బిడ్డను పట్టుకున్నది ఆగ 3 రోజుల బిడ్డను పట్టుకొని ఎప్పుడైతే వాడ తిరుగుతున్నది నిన్ను తిరుగుతున్నది ఇల్లు తిరుగుతుంది ఇల్లు సోది పడుతుంది కానీ ఆగ పట్ట మీద ప్రజలంతా కన్నతోడు చూసిండ్రు అగో పట్ట మీద ప్రజలు కన్నతోడు చూసి ఏమన్నారు ఓ తల్లి శకుంతలవ్వ ఓ తల్లి నువ్వు ఎట్లా బతికదా అని ఎట్లా వచ్చాడు తల్లి అగో ఆ రోజు మాకు కష్టం వచ్చిన రోజు మాకు బాధలు వచ్చిన రోజు భార్య పిల్లగాళ్ళని పట్టుకొని ఏదన్నా రాజ్యం పోతానన్న రోజు అగో నీ భర్తను నువ్వు అగో ఇద్దరు కలిసి మాకు అడ్డం తిరిగిండ్రు ఓ బిడ్డలాల మీరే ఊరికి పోతారా మీరు లేదు నేను ఏ రాజ్యం వేలాలి ఏ దేశం వేలాలి అగో మా బాధ చూడలేక ఇంటికొక్క ఎకరం మాకిచ్చిండ్రు తల్లి అగో ఇయ్యల్ల నీ కొడుకులు కొట్టిండ్రా నీ బిడ్డలు కొట్టిండ్రు నీ కోడలు తిట్టిండ్రా అని అగో నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు అగో బిడ్డ ఓ తల్లి మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మ అని పట్టం మీద ప్రజలు కలుపుతాండ్రు అగో పలకంగా ఆ తల్లి శకుంతల తేలేమన్నది నేను ఎవరింటికి వచ్చేదాన్ని కాదు నా భర్త చచ్చిపోయి అగో 1 రోజులన్నగా లేదు మంచి అయితేనో మంచి అంటారు చెడు జరిగితే చెడు అంటారు ముండరాలు అగో ఇంత అడుగు పెట్టిందంటే గండం ఘాటిచ్చిందో అంటారు అని నేను ఎవరింటికి రారా అని చెప్పంగానే పట్ట మీద ప్రజలంతా ఏమంటున్నారు ఓ తల్లి నువ్వు ఒకరికి దానం చేసేదానివే కాదు నువ్వు అడక తినదానికి నీకు తెలియదు అని ఎప్పుడైతే వలకంగానే అగో ఇక్కడ నీ దగ్గర ఆగో కులభేదం లేకుండా అగో కాపోళ్ళు అందరు కూడిండ్రు కట్టెలు కొట్టుకొని వచ్చిండ్రు అగో గౌళ్ళు కూడిండ్రు తాటి కమ్మలు కొట్టుకొని వచ్చి అగో ఒక గుడిసెడు తయారు చేసిండ్రవ్వా పెద్దలు అగో గుడిసెలో పడవో తల్లి అవని బిడ్డను పెంచుకోపోతే పెంచి పెద్ద అమ్మని అగో ధైర్యం చెప్పిండ్రు ఎవరి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోయిండ్రు అగో వెళ్ళిపోయిన పోలే ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుంటా కలకల కలకల కట్టి నీరు తీస్తున్నది ఆ కన్న తల్లి బిడ్డరే కన్న బిడ్డ ఆ బిడ్డను పట్టుకొని కలకల కలకల కట్టి తీసుకుంటే అగ 3 రోజుల బిల్ల 6 రోజులు అవుతున్నది 6 4 10 రోజులు అవుతున్నది 10 20 రోజుల బిల్లాయే అగో తెల్లారితే 21 రోజు ఉన్నది అగో నా బిడ్డ పేరు ఎవరు పెట్టాలని అగో కలకల కలకల కట్టి తీస్తే అగో పట్ట మీద ఎప్పటికైనా చూడుండ్రి అగో పిల్లగళ్ళకు తల్లిదండ్రులు అగో పేరు పెట్టినట్టయితే పిల్లగళ్ళకు అర్థం అంటారు అగో పట్ట మీద ప్రజలకు కళ్ళతోడు చూసిండ్రు ఓ తల్లి నువ్వెందుకు ఎడతాన్నవవ్వా అగో మేమందరం లేవ్వా అగో నీ బిడ్డ నీకొక్కదానికే బిడ్డ కాదు మా అందరికి బిడ్డే అందరి చేతులలో అపురూపంగా మీద ఉంటుంది కాబట్టి నీ బిడ్డ పేరు పెడతామని హడిబిడ్డ వాళ్ళు పేరు కూడా పెట్టినారు
ఆడి బిడ్డ రూపన్న పేరు పెట్టిండ్రు అవి పేరు పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు ఆ కన్న తల్లి చూసింది నా బిడ్డ నీకు ఎవరు ఉంటుంది ఎవరు లేకపోతుంది నేనున్న బిడ్డ అని ఆ బిడ్డని పట్టుకొని అగో ఎట్లే పెంచి పెద్ద చేస్తున్నదమ్మా ఓ తల్లులారా. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.